Welcome back to Six of Wands. Do keep it in mind, this is a general reading. So just take what resonates and leave the rest behind. సో ఈరోజు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. అండ్ మీ రిలేషన్లో ఆర్ మీ ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా అనేది కూడా చెక్ చేద్దాం. అండ్ అలాంగ్ విత్ దాట్ అబండెన్స్ అంటే ఫినాన్షియల్ అబండెన్స్, కెరియర్, హెల్త్ ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ఈ పర్సన్ ఒక హ్యూజ్ డెసిషన్ అనాలి దీన్ని. అసలు ఇది ఒక మేజర్ మూవ్ అనమాట, ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దేర్ లైఫ్. ఏం చేయబోతున్నారు మీ పర్సన్ అంటే, ఈ పర్సన్ ఒకప్పుడు మీ కనెక్షన్లో ఉన్నప్పుడు పాస్ట్లో ఇంకొకరితో కూడా కనెక్షన్లో ఉన్నారు. బట్ అప్పుడు ఈ కనెక్షన్ అంటే మీ కనెక్షన్ ఈ పర్సన్కి కొంచెం బోరింగ్గా అనిపించడం అండ్ అనదర్ కనెక్షన్ ఇంట్రెస్టింగ్గా అనిపించడం అండ్ అదే కనెక్షన్కి కమిట్ అవ్వాలి అని అనిపించడం, ఇదంతా కూడా జరిగింది. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆర్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, కొన్ని మంత్స్ తర్వాత ఈ పర్సన్ రియలీ దే హ్యావ్ చోజన్ సమ్మన్ ఎల్స్ ఓవర్ యూ. సో ఎప్పుడైతే జరిగిందో ఈ పర్సన్ కొంచెం మీకు మొహం చూపించాలన్నా, మీతో మాట్లాడాలన్నా కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యారు. ఎందుకు ఫీల్ అయ్యారు అని అంటే, ఈ పర్సన్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో ద సేమ్ పర్సన్ బిట్రేడ్ యువర్ పర్సన్ ఫర్ సమ్ అదర్ సింపుల్ రీజన్స్. సో ఈ పర్సన్కి మళ్ళీ మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి, అది జరిగిందంతా మీతో ఎలా చెప్పాలి, మీకు ఎలా కమిట్ అవ్వాలి, కమిట్మెంట్ కోసం అంటే అది చాలా దూరం. అట్లీస్ట్ మీతో మాట్లాడాలి అనుకున్నా కూడా అది అవుతుందా అవ్వదా అనుకుంటూనే కొన్ని మంత్స్ గడిపేశారు ఈ పర్సన్. బట్ నా ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే, మిమ్మల్ని చీట్ చేసినట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చీట్ చేయబట్టే ఈ పర్సన్ ఇంకెవరో చీట్ చేశారో అని ఇప్పుడు ఆ కర్మ ఫేస్ చేస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. సో ఇప్పుడు మీకు జస్టిస్ చేయాలి అండ్ మీకు జరిగిన ఆ ఇన్జస్టిస్ అంతా మీరు మర్చిపోయేటట్టు చేయాలి. మీకు చాలా అన్కండిషనల్ లవ్ అనేది ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే మీరు ఈ పర్సన్ చాలా అన్కండిషనల్ లవ్తో చూసుకున్నారు. ఆఫ్టర్ రిసీవింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ, దిస్ పర్సన్ గోస్టెడ్ యూ. సో ఇప్పుడు అదంతా గుర్తొస్తుంటే ఈ పర్సన్కి అనిపిస్తుంది, నిజంగా అలా బిహేవ్ చేసింది ఈ పర్సనేనా, ఈ పర్సన్ చేత ఎవరైనా చేయించారా అని ఈ పర్సన్కే డౌట్ వస్తుంది. ఓకే, సో నా ఇదంతా జరిగినా కూడా మీరు ఇంకా ఈ పర్సన్తో కమ్యూనికేట్ చేస్తున్నారు, ఈ పర్సన్తో ఇంకా నార్మల్గా మాట్లాడుతున్నారు ఇంత జరిగిన తర్వాత కూడా. సో ఇది ఈ పర్సన్లో ఒక స్పార్క్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, మీరు అన్నీ మర్చిపోయి ఈ పర్సన్తో మాట్లాడుతున్నారు. అసలు ఒక హ్యూమన్ బీయింగ్ అంటే మీలా ఉండాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. అంత ఎప్రిషియేట్ చేస్తున్నారు మిమ్మల్ని ఈ పర్సన్. సో ఈ పర్సన్ కూడా మీలా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఎంత పెయిన్లో ఉన్నా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ అందరికీ ఒక హెల్పింగ్ హ్యాండ్లా ఉంటారు, మీరు ఒక సపోర్ట్లా ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ కూడా. సో ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న ఈ పర్సన్, అసలు ఇలాంటి పర్సన్ నా లైఫ్లో ఉండాలి కానీ నేను ఎందుకు అలా వదిలేసుకోవాలి, నన్ను చీట్ చేసే వాళ్ళని నేనెందుకు ఇష్టపడాలి, ఇదంతా ఇప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్కి. ఈ పర్సన్ చేసింది కంప్లీట్లీ రాంగ్. సో నా రియలైజ్ అయ్యి ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో ఎప్పుడైతే అప్రోచ్ అవుతారో ఈ పర్సన్ తన కోసం అండ్ తన పాస్ట్ కోసం అండ్ తన పాస్ట్ పర్సన్ కోసం కూడా చెప్తూ ఉంటారు మీ దగ్గర. యూ ఫీల్ సమ్వాట్ ఇరిటేటెడ్. ఈ పాస్ట్ పర్సన్ కోసం చెప్తున్నప్పుడు మీరు కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. సో అది ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తారు. ఈ కాన్వర్సేషన్లో లాంగ్ కాన్వర్సేషన్ జరగబోతుంది, దాంట్లో అబ్జర్వ్ చేసి అది ఆపేస్తారు. అండ్ ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కోసం అండ్ మీ ఇద్దరు రిలేషన్షిప్ కోసం డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు
ఇలాంటి సిచ్యువేషన్లో మాట్లాడుతున్నారో, అంటే ఇలాంటి మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్ ఎప్పుడైతే ఈ పర్సన్ స్టార్ట్ చేశారో మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ చేంజ్ అయ్యారు నిజంగా. సో అందుకే ఈ విషయాలు, ఇప్పటి వరకు చెప్పని విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని డార్లింగ్ అని పిలవడం అలవాటేమో మేబీ, లేదా ఎప్పుడు పిలవని వర్డ్ అయి ఉండొచ్చు ఇది. సో అలా అని పిలుస్తారు మిమ్మల్ని. ఓకే, సో ఎందుకు ఇదంతా చేస్తున్నారని మీకు డౌట్గా ఉంటుంది కాబట్టి ఈ పర్సన్ తన్ని తాను ప్రూవ్ చేసుకుంటారు. నేను నిజంగా మారాను, ప్లీజ్ బిలీవ్ మీ, ట్రస్ట్ మీ, ఇదంతా అడుగుతారు. ఓకే, సో ఓకే, అదంతా అయిపోయిన తర్వాత మీకు మీ ఎనర్జీస్ ఎలా షిఫ్ట్ అవుతాయి, మీ ఎనర్జీస్, ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, యు ఆర్ వెరీ కరేజియస్ పర్సన్, వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. మీ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. మీరు ఎలా ఉంటారు అంటే మీ లైఫ్ స్టైల్ అండ్ మీ బిహేవియర్, ఓకే, మీ నేచర్, ఇదంతా ఈ పర్సన్ ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఇమిటేట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని చూసి. ఓకే, ఈ పర్సన్ కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ అందరికీ చాలా హ్యాపీగా కనబడుతూ ఉంటారు. మిమ్మల్ని అలానే చూస్తున్నారు ఈ పర్సన్. యు ఆర్ హార్ట్ బ్రోకెన్ పర్సన్, బట్ స్టిల్ అందరికీ హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. మీరు మీ పనులు మీరు మానుకోరు అండ్ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటారు. ఐసోలేటెడ్ లైఫ్ అలాంటిది ఏమి ఉండదు మీకు. ఎప్పుడు అందరినీ మీట్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇలా ఉండడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. ఓకే ఓకే, సో మీ ఎనర్జీస్ చెక్ చేస్తే ఇప్పుడు మీరున్న ఎనర్జీస్లో ఈ పర్సన్ వచ్చి మీకు అప్రోచ్ అవ్వాలి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ ప్రపోజల్ అడుగుతారు. ఓకే, సో ఇదైతే జరగబోతుంది ఇన్ ద కమింగ్ డేస్. బట్ ఇక్కడ ఏంటంటే టీయర్స్ ఆఫ్ జాయ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఈ పర్సన్ అలా ఎప్పుడు మీతో మాట్లాడతారా అని మీరు ఆల్మోస్ట్ 2-3 years నుండి వెయిట్ చేశారు. ఈ పర్సన్ ఆ మాస్క్ తీసేసి తన ట్రూ కలర్స్ ఎప్పుడైతే చూపిస్తారో అప్పుడే ఈ రిలేషన్షిప్కి ఒక ఎండింగ్ ఆర్ బిగినింగ్ వస్తుంది అని అనుకున్నారు మీరు. సో ఇక్కడ ఎండింగ్ రాలేదు, బిగినింగ్ వచ్చింది. బిగినింగ్ కనిపిస్తుంది, ఒక న్యూ బిగినింగ్ ఇన్ యువర్ కనెక్షన్. సో ఆ న్యూ బిగినింగ్ కోసమే మీ దగ్గర మాట్లాడతారు ఈ పర్సన్. సో ఇక్కడ ఎప్పుడైతే అది మాట్లాడతారో మీరు ఓపెన్ అప్ అయి మాట్లాడరు. మీరు సైలెంట్ ఉండి అది కొంచెం ఎలా అంటే ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అవన్నీ ఆ మెసేజెస్ చూసుకుంటూ టీయర్స్ ఆఫ్ జాయ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ అన్నాను అందుకే. బట్ ఇదంతా కూడా ఈ పర్సన్కి తెలియనివ్వరు. ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ పర్సన్కి. సో అదంతా జరగాలి. అదంతా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీరు కంప్లీట్గా నమ్ముతారు ఈ పర్సన్ని. ఎస్, అది కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం రిస్క్ ఉంది. అదేంటంటే 2-3 weeks ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పటి నుండి ఒక 2-3 weeks మీరు బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్ మాట్లాడుకుంటారు. బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్ వస్తూ ఉంటాయి మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఎవ్రీ థింగ్ దే విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ ఏ నిమిషంలో ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, షాకింగ్గా, సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ గ్రేట్. కానీ ఇక్కడ ఏంటంటే ఇదే సేమ్ టైంకి ఒక 2-3 weeks ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన 2-3 weeks తర్వాత ఒక న్యూ పర్సన్ ఎంటర్ అవుతారు మీ లైఫ్లోకి. ఇదే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ ఇది సిగ్నిఫికెంట్ పాయింట్. ఇది అందరికీ రెజొనేట్ అవ్వదు. ఈ న్యూ పర్సన్ ఎవరు? దిస్ పర్సన్ ఈజ్ వెరీ సెటిల్డ్ పర్సన్. ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు కానీ మీకు తెలియదు ఆ విషయం. ఈ పర్సన్కి మీరు చాలా యూస్ఫుల్గా ఉంటారు. ఆర్ మీలాంటి వాళ్ళు లైఫ్ పార్ట్నర్ అయితే ఈ పర్సన్ లైఫ్ బాగుంటుంది. ఇదంతా అనుకుంటూ ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు, అది మీకు తెలియదు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని సడన్గా మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత
అది ఎలా ఉంటుందంటే ఆ మీటింగ్ కూడా ఏదో మీరు అరేంజ్ చేసుకున్న మీటింగ్ కాదు అది. అది ఒక ఫ్యూ మినిట్స్ కూడా మీరు మాట్లాడుకోరు. జస్ట్ ఏదో ఎంత కంగారుగా మాట్లాడుకుంటారంటే, మనం ఇప్పుడు ఏదైనా వర్షం పడుతుంది అనుకోండి, ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు మనం వర్షం పడుతుంది అనుకోండి, అక్కడ నుంచి మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం ఉండకుండా. సో అలాంటి సిచ్యువేషన్లో ఏదో మాట్లాడుకుంటారు మీరు. జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ అంతే. సడన్గా మీరు అర్జెంటుగా ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోతారు, లేదా ఆ పర్సన్ వెళ్ళిపోతారు, న్యూ పర్సన్. సో అలా జరిగినప్పుడు అది క్లిక్ అవుతుంది అక్కడ. అంటే మీరు ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే చూసుకుంటారు ఈ న్యూ పర్సన్ అండ్ మీరు, బట్ అది క్లిక్ అవుతుంది. తర్వాత ఇది చాలా ఫాస్ట్గా బిగిన్ అవుతుంది. న్యూ బిగినింగ్ విత్ న్యూ పర్సన్, అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట ఆ స్టోరీ. ఎలా అంటే విదిన్ 1 or 2 weeks మీరు చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోతారు ఈ న్యూ పర్సన్తో. ఇది స్పెసిఫిక్ మెసేజ్ అండి, అందరికీ రెజొనేట్ అవ్వదు, కొంతమందికి మాత్రం రెజొనేట్ అవుతుంది. బట్ మీరు కూడా చాలా వైజ్గా ఆలోచిస్తారు. ఈ న్యూ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా 2-3 years నుండి మీకు డ్రామా క్రియేట్ చేశారు మీ స్టోరీలో, మీ రిలేషన్షిప్లో. బట్ అలాంటి డ్రామా ఈ న్యూ పర్సన్ క్రియేట్ చెయ్యరు. ఈ పర్సన్ స్ట్రైట్ ఫార్వర్డ్, కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. బట్ యువర్ పాస్ట్ పర్సన్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఇది కింగ్స్ అంటున్నానని ఇది మేల్ ఎనర్జీయే కాదు, ఫీమేల్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఓకే, సో బట్ అది స్టబర్న్ అండ్ ప్లేయర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. బట్ మీరు ఈ పర్సన్ని, మీ పాస్ట్ పర్సన్ని కావాలి అనుకున్నప్పుడు ఈ పర్సన్ ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. సో ఆ మూమెంట్ మీరు మర్చిపోరు. అందుకే ఇంత ఈజీగా వదిలేయడానికి, ఈ పాస్ట్ పర్సన్ రిలేషన్షిప్ నుండి అంత ఈజీగా మీరు బయటకు వచ్చేయడానికి రీజన్ ఏంటంటే మీ పాస్ట్ పర్సన్ బిహేవియర్. ఓకే, మీ ఇద్దరిలో ఇది వన్ సైడ్ లవ్, ఇది మీ సైడ్ నుంచి ఉన్న లవ్. మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని ఇష్టపడలేదు, కానీ మీతో ఆ కనెక్షన్ అలా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇట్స్ నాట్ ఏ ట్రూ లవ్, జస్ట్ యాక్టింగ్. బట్ ఇక్కడ న్యూ పర్సన్లో మీరు అబ్జర్వ్ చేసేది అదే. ఫ్రమ్ ద బిగినింగ్ ఈ పర్సన్ చాలా ఒక డివోటెడ్ పార్ట్నర్ లాగానే ఉంటారు. ఓకే, ఇట్స్ అ పాస్ట్ లైఫ్ కనెక్షనా అని అనిపిస్తుంది మీకు నిజంగా. అంతలా ఉంటారు. వెరీ కైండ్ పర్సన్ అండ్ వెరీ జనరస్, వెరీ హంబుల్ పర్సన్, గుడ్ లుకింగ్ పర్సన్. ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఈ పర్సన్, న్యూ పర్సన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సమ్ ఆర్ వెయిటింగ్ ఫర్ పాస్ట్ పర్సన్, సమ్ హ్యావ్ ఆల్రెడీ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ పాస్ట్ కనెక్షన్. సో ఇక్కడ మీరేంటంటే కొంతమంది సింగిల్గా ఉండడానికే డిసైడ్ అయ్యారు, అండ్ కొంతమంది న్యూ రిలేషన్షిప్ని చూస్ చేసుకుంటున్నారు. బట్ సమ్ ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద సేమ్ పాస్ట్ పర్సన్. సో చాయిస్ ఈజ్ యోర్స్ ఇక్కడ. బట్ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి మీకంటే, యూ హ్యావ్ టు వెయిట్. దేనికోసం వెయిట్ చేయాలి అంటే, లెట్ యూనివర్స్ డిసైడ్. యూనివర్స్ని డిసైడ్ చేయనివ్వండి, ఈ ప్రాసెస్ని న్యాచురల్గా జరగనివ్వండి. అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు 2-3 weeks ఆఫ్టర్ మీటింగ్ దిస్ సేమ్ పాస్ట్ పర్సన్ అని. సో ఆఫ్టర్ 2 weeks or 3 weeks or 4 weeks ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాలేదు అనుకోండి, మీరు వెయిట్ చేయాలి. ఒకవేళ ఈ కనెక్షన్ మీరు వద్దు అనుకుంటుంటే మీరు వెయిట్ చేయాలి, కానీ ఫోర్స్ చేయొద్దు ఆ కనెక్షన్ని. అది నేను చెప్పేది. ఓకే, మీరు ఎప్పుడైతే ఫోర్స్ చేస్తారో స్టోరీ మొత్తం రివర్స్ అవుతుంది. డోంట్ ఫోర్స్ దీస్ రిలేషన్షిప్స్. ఓకే, అవి మీ పాస్ట్ లైఫ్ గుడ్ కర్మ అండ్ బ్యాడ్ కర్మ పైన డిపెండ్ అయి ఉంటాయి ఈ రిలేషన్షిప్స్ అనేవి. ఓకే, కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, కొన్ని రిలేషన్షిప్స్ ఉండవు చాలామంది లైఫ్లో. సో కొన్ని సడన్గా ఎండ్ అయిపోతుంటాయి, కొన్ని సడన్గా బిగిన్ అవుతుంటాయి. సో ఇదంతా కూడా ఒక యూనివర్సల్ బ్లెస్సింగ్ అనమాట. ఒక ట్రూ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంది
అంటే అది నిజంగా యు ఆర్ రియలీ బ్లెస్డ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ఫినాన్షియల్ అబండెన్స్. ఫినాన్షియల్ అబండెన్స్ విషయానికి వస్తే మీరు మీ లైఫ్లో మీ పాస్ట్ కనెక్షన్ ఏదైతే ఉందో, మీ పర్సన్కి మీకు సెపరేషన్ రావాలి అండ్ మీరు మీ పర్సన్ని మర్చిపోవాలి, మీ పాస్ట్ పర్సన్ని మర్చిపోవాలి కంప్లీట్గా అని ఇక్కడ విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏవో జరిగాయి. అంటే మీ అంతటా మీరే ఆ కనెక్షన్ నుంచి డ్రాప్ అయిపోవాలని ఎవరో ఏదో చేశారు. సో అదే జరిగింది ఇక్కడ. మీ అంతటా మీరు డ్రాప్ అయిపోయారు బికాజ్ ఆఫ్ సమ్ రీజన్. ఎందుకంటే ఈ పర్సన్ ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. సో మీకు అదంతా తెలియదు, వదిలేశారు. సరే, ఇప్పుడు ఫినాన్షియల్ అబండెన్స్ విషయానికి వస్తే ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి అబండెన్స్ తీసుకొస్తున్నారో, ఒకవేళ మీరు మేల్ అయితే మీ లైఫ్లోకి మేల్ ఆ ఫైనాన్షియల్ అబండెన్స్ తీసుకొస్తారు. ఒకవేళ మీరు ఫీమేల్ అయితే ఫీమేలే మీకు ఆ అబండెన్స్ తీసుకొస్తారు. మేబీ మీరిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, ఆర్ సంథింగ్. మీ దగ్గర ఎప్పుడో తీసుకునే అమౌంట్ మళ్ళీ మీకు ఇంట్రెస్ట్తో సహా మీకు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎనీ గిఫ్ట్ మనీ ఆర్ ఎనీథింగ్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ మీకు ఇవ్వబోతున్నారు ఇక్కడ. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఇక్కడ ఏదైతే విచ్ క్రాఫ్ట్ జరిగిందో మీ పైన, ఈ విచ్ క్రాఫ్ట్ బ్రేక్ అయింది ఇంకా. ఓకే, దట్ స్పెల్ ఈజ్ బ్రోకెన్. ఎలా బ్రేక్ అయింది అదంతా అంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీకు, మీ హోల్ ఫ్యామిలీకి ఏంజల్ బ్లెస్సింగ్ అండ్ ఏంజల్ ప్రొటెక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ ఏంజల్ ప్రొటెక్షన్ వల్ల మీ పైన ఎవరైతే స్పెల్ వర్క్స్ చేస్తున్నారో, విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్, బ్లాక్ స్పెల్స్ ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా మీ పైన వర్క్ చేయట్లేదు, అవన్నీ బ్రేక్ అయిపోతున్నాయి. ఓకే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్రమ్ 2-3 months బ్యాక్ ఆన్వర్డ్స్ మీలో చాలా చేంజెస్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకే, సో మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగలేకపోయినా అది మళ్ళీ వాళ్ళు రికవర్ అయిపోతూ ఉంటారు. మీకు హెల్త్ బాగలేకపోతే మీరు రికవర్ అయిపోతూ ఉంటారు. చాలా హెల్దీగా అండ్ ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. మీ ఇంట్లో ఏదైనా పనులు స్టార్ట్ చేసినా అవి ముందుకు వెళ్ళలేదనుకోండి, అవి కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. మూవ్మెంట్ అనేది చూస్తారు అన్నిటిలోని కూడా, అన్ని విషయాల్లో. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇదివరకు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే దట్ స్పెల్ ఈజ్ బ్రోకెన్. ఓకే, ఎవరు చేస్తారు ఇదంతా అంటే ఏంజల్స్. ఏంజల్స్లో మీ యాన్సిస్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ ఈ యాన్సిస్టర్స్లో మీకు ఎవరైతే చెడు చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళందరినీ మీకు దూరంగా ఉండడానికి యాన్సిస్టర్స్ ప్రొటెక్షన్ కూడా ఉంది. వాళ్ళు కూడా మీకు చాలా ప్రొటెక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. మీ అందరూ మేబీ మీరు ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా సాడ్నెస్లో ఉంటూ ఉంటారు విదౌట్ ఎనీ రీజన్. అదంతా ఏంటంటే ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ స్పెల్, నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తున్నారు. ఆ నెగిటివ్ ఎనర్జీ మీ వైపు పంపిస్తున్నారు. మీకు సడన్లీ చెస్ట్ పెయిన్ రావడం, లేదా ఇంట్లో పిల్లలు మాట వినకపోవడం. ఓకే, ఇదంతా ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. ఓకే, మీకు రావాల్సిన మనీ రాదు, మీ దగ్గర ఎవరో మనీ తీసుకుని వెళ్ళిపోతారు, అది ఇంక ఇవ్వరు, నెంబర్స్ బ్లాక్ చేసేస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు కూడా మిమ్మల్ని అలా ట్రీట్ చేస్తారు. సో ఇదంతా ఏంటి అని అంటే నెగిటివ్ ఎనర్జీ ఆర్ స్పెల్ వర్క్ మీ పైన జరిగితే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో నా ఆ సైకిల్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ 20 years వరకు మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకే, నెక్స్ట్ 20 years వరకు ఫినాన్షియల్ అబండెన్స్, రిలేషన్షిప్ అబండెన్స్, ఇదంతా కూడా చూస్తారు మీరు. ఓకే, వెరీ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కనెక్షన్ మీ లైఫ్లోకి రాబోతుంది.
ఓకే, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ పాస్ట్ పర్సన్, ఈ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అవుతారు. ఆల్రెడీ చేంజ్ అయ్యే మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు ఈ పాస్ట్ పర్సన్ కూడా. మీతో ఫ్యామిలీ, కిడ్స్, మెగా హోమ్, మెగా ఫ్యామిలీ ఇదంతా విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు ఈ పాస్ట్ పర్సన్. బట్ ఇక్కడ మీకు ఎందుకు ఈ పర్సన్తో కనెక్షన్ అది డ్రామాలాగా ఎందుకు అనిపిస్తుంది అంటే, పాస్ట్లో కూడా ఇలానే చేసి మళ్ళీ మిమ్మల్ని సడన్లీ గోస్ట్ చేస్తారు కాబట్టి మీకు ఈ పర్సన్ పైన నమ్మకం కుదరదు. ఓకే, ఒకవేళ మళ్ళీ మీకంటే ఎవరైనా బెటర్ పర్సన్ కనిపిస్తే మళ్ళీ మిమ్మల్ని గోస్ట్ చేస్తారు ఈజీగా అనేది మీ డౌట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. సో హెల్త్ విషయానికి వస్తే, హెల్త్ విషయానికి వస్తే ఇక్కడ కొంతమందికి మాత్రం కొన్ని మేజర్ ఇష్యూసే కనిపిస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్. అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే రికవర్ అవుతూ ఉంటారు మీరు గ్రాడ్యువల్గా. ఎవ్రీ మంత్ మీలో చాలా రికవరీ అనేది కనిపిస్తుంది, ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఓకే, సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్. సో వీటి వల్ల మీ హోల్ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. ఓకే, మీరు చేసిన గుడ్ కర్మ మిమ్మల్ని సేవ్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 222 with 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్ అని రాసుకోండి. ఓకే, అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.